హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీష. ఈరోజు హెల్తీగా సొరకాయ పాయసం చేయబోతున్నాను. మసాలా కర్రీలు కానీ మసాలాలతో చేసిన ఏ పదార్థాలైనా తిన్న తర్వాత ఇది తింటే బాడీలోని హీట్ తగ్గి చలవ చేస్తుందండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక 2 స్పూన్ల బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టి ఉంచాను. దీనిలోనే కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నాను. కొంచెం ముక్క చెక్క అయినవి కూడా ఉన్నాయి, ఎలాగో పేస్ట్ చేస్తాం కదా, వేసేస్తున్నాను. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సొరకాయ తీసుకుని చెక్కు తీసేసి తురిమి పెట్టుకుందాం. ఈ విధంగా సొరకాయని తురిమి పెట్టుకున్నాను. అలాగే ఈ బియ్యం జీడిపప్పుని మెత్తని పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఇవేమో పిస్తా పప్పు అండి, ముక్కలు కట్ చేసి పెట్టాను. జీడిపప్పు కూడా ముక్కలు కట్ చేశాను. బాదం పప్పులు, కిస్మిస్, ఈ 4 ఇలా తీసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యాయి, వీటిని గిన్నెలోకి తీసేసుకుందాం. ఇదే ఆయిల్లో సొరకాయ తురుము కూడా వేసి దోరగా ఫ్రై చేసుకుందాం. మంట లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. నెయ్యిలో చక్కగా ఫ్రై అవుతుంది. ఇది ఇంకొక నిమిషం పాటు వేయించుకుందాం. ఇది చూసారా, చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీనిలో పాలు వేసుకుందాం. 1/2 లీటర్ కంటే తక్కువ ఉన్నాయండి. అలాగే ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుందాం. బాగా కలుపుకుని మరిగించుకుందాం. పాలు కాగాయి. ఆల్రెడీ నేను కాగిన పాలే వేసాను. పొంగు కూడా వచ్చాయి. ఈ స్టేజ్లో మనం బియ్యం జీడిపప్పు పేస్ట్ చేసాం కదా, ఇది వేసేద్దాం. ఇది ఎక్కడ ఉండలు ఫామ్ అవ్వకుండా కలుపుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిద్దాం. ఈ సొరకాయ అనేది బాడీకి చలవ చేస్తుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకు తింటే చాలా బాగుంటుంది. పాయసం దగ్గర పడింది. యాలకుల పౌడర్ వేస్తున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. అలాగే 1 కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. స్టవ్ ఆన్లో ఉంచి బెల్లం వేసినట్లయితే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. దానికోసం స్టవ్ ఆపేసాను. రెడీ అయిపోయిందండి సొరకాయ పాయసం. ఈ టైంలో తీపి చెక్ చేసుకుని చాలకపోతే కావాలంటే వేసుకోవచ్చు. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా సొరకాయ పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.